హలో అండి. మీరు ఎప్పుడైనా పచ్చి రొయ్యలు, మామిడికాయ, జీడిపప్పు కాంబినేషన్‌లో కర్రీ చేసుకొని తిన్నారా? లేకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ ట్రై చేసేవాళ్ళు నేను చెప్పిన ప్రాసెస్‌లో ట్రై చేయండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మరి ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ పచ్చి రొయ్యలు చక్కగా క్లీన్ చేసుకొని ఒక ప్యాన్‌లో ఆయిల్ ఏమీ వేయకుండా కొంచెం పసుపు, ఉప్పు వేసి పచ్చి రొయ్యల్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోనే ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసి ఈ జీడిపప్పు అనేది కాస్త కలర్ మారేలాగా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దాంట్లోనే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఉల్లిపాయ అనేది ఒక 70% మగ్గేలాగా మగ్గించుకోండి. చూసారా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు మగ్గించండి. ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసి దాంట్లోనే మనం ముందుగా మగ్గించుకున్నటువంటి పచ్చి రొయ్యలు అలాగే ఒక మీడియం సైజ్ మామిడికాయలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా పచ్చి రొయ్యలకు పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు వీటిని చక్కగా మగ్గనివ్వండి. చూసారా ఇలా ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా వేసి మరొకసారి బాగా కలిపేసుకోండి. మనం వేసుకున్న మసాలాలన్నీ పచ్చి రొయ్యలకు పడితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా చక్కగా మసాలా అంతా పట్టిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఈ టైంలో మీరు ఉప్పు, కారం ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చక్కగా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించారంటే చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్